మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గత 5 రోజులుగా మేము రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మా రాష్ట్ర పిలుపు మేరకు ఏమంటే మా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు మేము మా ప్రభుత్వ అధికారులకు మంత్రులకు గత నెలలోన సమ్మె నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సార్, మా యొక్క సమస్యలను 8/12/2024 లోపల పరిష్కరించని ఎడల మేము 8వ తారీఖు అర్ధరాత్రి నుంచి అనగా 9/12/2024 తారీఖు నుంచి ఇంజనీరింగ్ విభాగంకు సంబంధించినటువంటి అన్ని విభాగాలు అంటే నీటి సరఫరా, విద్యుత్ దీపాలు, పార్కులు, తర్వాత వచ్చేసి డ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, తర్వాత వచ్చేసి వాల్ ఆపరేటర్సు, లైన్ మ్యాన్స్, ఫిల్టర్ బెడ్స్, పంప్ రూమ్స్, వాటర్ ట్యాంకులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాళ్ళు, ఇట్లా ఎలక్ట్రికల్ వీధి దీపాలను కూడా ఆర్పేయడం జరుగుతుందని చెప్పాము. అదేవిధంగా ఆ పిలుపు మేరకు ఈరోజు మేము సమ్మె బాట పట్టడం జరిగింది. ఈ సమ్మెలో భాగంగా ఈరోజు మేము మొదటి రోజు అయినటువంటి సమ్మెను ఉధృతం చేయడం జరుగుతూ ఉంది. సమ్మెలో భాగంగా మేము మా యొక్క ప్రధాన శిబిరం నుంచి వివిధ కూడళ్లలో ర్యాలీ చేసి మా యొక్క శిబిరం చేరుకుంటాము. మా యొక్క ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే ముఖ్యంగా ఒకటి, మాకు సమాన పనికి సమాన వేతనం. అంటే మా ఇంజనీరింగ్ విభాగంలో టెక్నికల్, నాన్ టెక్నికల్ అని ఉన్నారు. టెక్నికల్ వాళ్ళకు 29,200, నాన్ టెక్నికల్ వాళ్ళకు 24,500 జీతం ఇమ్మని అడుగుతున్నాం. అదేవిధంగా రెండవది ఏంటంటే మా కుటుంబ సభ్యులు అదేవిధంగా లేదా ఏదైనా విధి నిర్వహణలో అంగవైకల్యం సంభవించి పని చేసుకోవడానికి చేత కాకపోతే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగము 5 లక్షలు ఎక్స్గ్రేషియా. అదేవిధంగా ఏమంటే మన సంక్షేమ పథకాలు ప్రభుత్వం చేపట్టదలిచిన ఏవైనా సంక్షేమ పథకాలు ఉంటే వాటిని మా పిల్లలకు కానీ లేదా మా కుటుంబ సభ్యుల్లో కొంతమంది తల్లిదండ్రులకు పెన్షన్లు వస్తుంటే గతంలో వాటిని కూడా తీసేసినారు కాబట్టి వాటిని మరీ పునరాలోచించి వాటిని పునరుద్ధరించాలని. తర్వాత వచ్చేసి పిహెచ్, నాన్ పిహెచ్ కిందకి, ఎందుకంటే గతంలో సమ్మెలు చేస్తే పిహెచ్ వాళ్ళకు మాత్రమే జీతాలు పెంచడం జరిగింది. మా ఇంజనీరింగ్ విభాగాలను విస్మరించినారు. కాబట్టి మా యొక్క దీనికి తోడ్పడతారని, సహకరిస్తారని మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. నా పేరు రాజేంద్ర కుమార్, ఎమ్మెగ్నూర్ మున్సిపాలిటీ, కర్నూలు జిల్లా. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున ఈరోజు మాకు గత 4 రోజుల నుంచి యూనియన్ సమ్మె ఎలా చేయాలనేది నిరసన మనం చేస్తూ ఉంటాము. ఈరోజు గతంలో మనము కమిషనర్లకి, కలెక్టర్లకి, మంత్రులకి అందరికీ మన ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన అన్ని అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఈరోజు అంటే నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచి వీధి దీపాలు, అలాగే నీటి సరఫరా, మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని సౌకర్యాలని మనం బంద్ చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈరోజు రాత్రి నుంచి వీధి దీపాలు ఆపేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపటి నుంచి నీటి సరఫరా అన్నిటినీ ఆపేస్తూ మా యొక్క సమస్యలని పై అధికారులు దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని చర్చలకు పిలిచి మా యొక్క సమస్యలని పరిష్కరిస్తారని కోరుచున్నాము. ఈ యొక్క సమస్యలను పరిష్కరిస్తే యథావిధిగా మనం విధుల్లోకి వెళ్తాము. ఒకవేళ పరిష్కరించని ఎడల ఈ యొక్క సమస్యను ఇంకా ఉధృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ శాఖలో సంబంధించిన వర్కర్లు అందరూ మనం ఈ సమ్మెను కొనసాగిస్తూ ఈ సమస్యను ఉధృతం చేస్తామని కోరుతున్నాము. మా యొక్క ఈ యూనియన్కి సహకరించిన పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మన యొక్క మీడియా మిత్రులకు సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎమ్మెగ్నూర్ మున్సిపల్ ఆఫీస్, నా పేరు బి. విజయ్ కుమార్. థ్యాంక్ యూ.